హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఆర్ రెసిపీస్. ఇవాళ మనం ఇంట్లో సింపుల్ అండ్ ఈజీగా టేస్టీ పాయ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికి మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు, చాలా సింపుల్గా అయిపోతుంది. ముందుగా మీరు కాళ్ళని 2 to 3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే కాళ్ళని మొత్తం కాలుస్తారు కాబట్టి వాష్ చేసుకొని కుక్ చేసుకుంటే బెటర్. మీరు లాస్ట్కి సాల్ట్తోని వాష్ చేసుకుంటే ఈ కాళ్ళు అనేవి చాలా నీట్గా అవుతాయి అన్నమాట. ఇక్కడ మేము కాలైతే 1.5 డజన్ తీసుకున్నాము. సో మేము ఏమేమైతే ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ చూపిస్తున్నామో అవన్నీ అయితే దీని ప్రకారంగానే తీసుకున్నాము. సో మీరు ఎన్నైతే కాలు తీసుకుంటున్నారో మీరు దానికి తగ్గట్టు అయితే మీరు ఆ ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ అనేది వేయాలి. ఇక్కడ మేము కాళ్ళని నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో అయితే వేసుకున్నాము. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, కాళ్ళంతా మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలి. మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు మిర్చి అయితే వేసుకోవాలి. ఇక్కడ మేము 19 to 20 మిర్చి అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాము. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత కారం కూడా వేసుకోవాలి. అలాగే మనం దీంట్లో 4 to 5 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. దీంట్లోనే మనం 4 to 5 మీడియం సైజ్ ఆనియన్ అయితే వేసుకోవాలి. ఒకవేళ మీరు పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకున్నట్టయితే మీరు ఒక 2 to 3 ఆనియన్స్ వేసుకోవచ్చు. అలాగే మీరు దీంట్లో కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము క్వాంటిటీ అయితే హ్యాండ్ఫుల్గా తీసుకున్నాము. సో మీరైతే 2-3 కట్టలు అయితే తీసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి మనం ఆ కుక్కర్ని అయితే పొయ్యి మీద పెట్టాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలిసేటట్టు 2-3 సార్లు అయితే కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇక్కడ మేము తీసుకుంది అయితే ఏఎంసీ కుక్కర్ కాబట్టి ఇక్కడ మేము లైట్స్ అయితే చూస్తాము. మాకు యాక్చువల్లీ సాఫ్ట్ టర్బో ఉంటుంది. ఒకవేళ మీరు నార్మల్గా విజిల్ కుక్కర్ తీసుకుంటున్నట్టయితే మీరు 14 to 15 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. నన్ను అడుగుతైతే ఏఎంసీ డిషెస్ని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే దీంట్లో ఈజీగా కుక్ అయిపోతుంది, చాలా తొందరగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఎలాంటి హార్డ్ మెటీరియల్ అయినా అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఉంటుంది. మాకైతే వితిన్ 10 to 15 మినిట్స్లో అయితే కుక్ అయిపోతుంది. సో ఆ విజిల్ వచ్చేంత వరకు మనమైతే ఒక పేస్ట్ని అయితే రెడీ చేసుకుందాము. ఇక్కడ మనము మీడియం సైజ్ 4 to 5 అయితే టొమాటోస్ తీసుకోవాలి అండ్ 2 కుడకలు అయితే ఎండు కొబ్బరి తీసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ హోల్ గరం మసాలాస్ని అయితే మనం తీసుకోవాలి. ఇక్కడ మనం మిక్సీలో ముందుగా కొబ్బరి అండ్ స్క్రీన్లో చూపిస్తున్న ఈ గరం మసాలాస్ అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే టమాటా వేసిన తర్వాత గ్రైండ్ చేస్తే కొబ్బరి అనేది మనకి మంచిగా మిక్సీ అవ్వదన్నమాట. సో అందుకే ఫస్ట్ కొబ్బరిని మనం గ్రైండ్ చేశాక నెక్స్ట్ మనం టమాటాలు అవన్నీ దీంట్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే పేస్ట్ అనేది మంచిగా స్మూత్గా అవుతుంది. మనం మధ్య మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే పేస్ట్ అనేది చాలా స్మూత్గా థిక్గా అవుతుందన్నమాట. చూసారు కదా, వీడియోలో కనిపిస్తున్నట్టు పేస్ట్ ఇలా అవ్వాలి. 10 మినిట్స్ అయ్యాక ఇక్కడ మనకి టర్బో దగ్గర రెడ్ లైట్ అయితే కనిపిస్తుంది కదా, అంటే మంచిగా కుక్ అయినట్టు. ఇప్పుడు మనం మూత తీసేసి మంచిగా ఒకసారి అయితే కలుపుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఉప్పు వేయలే కదా, ఉప్పు వేస్తుంది. మనం తయారు చేసుకున్న పేస్ట్ కూడా దీంట్లో వేసేసి ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం పాయ మంచిగా మసిలేంత వరకు పొయ్యి మీద పెట్టాలి. ఇప్పుడే మనం టేస్ట్ చూసుకొని ఉప్పు కారం ఏమైనా పడితే అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే, మన హోమ్ మేడ్ టేస్టీ పాయ అయితే రెడీ అయిపోయినట్టే. ఈ పాయాని మీరు బ్రెడ్ లేదా తందూరి రోటీతో సర్వ్ చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ పాయాని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.